రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రాబల్యం ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. కులాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసుకుంటూ రాజకీయాలు నడిపితేనే పార్టీలకు మనుగడుంటుంది. సంపన్న కులాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఎలా సంతృప్తి పరచాలో, వారికి ఆగ్రహం రాకుండా ఎలా చూసుకోవాలో తెలిసినోళ్లే రాజకీయాల్లో ఎక్కువ కాలం రాణించే వీలుంటుంది. టీడీపీ ఆ అంశాన్ని బాగా వంటబట్టించుకున్నందుకే ఇప్పుడు ఎక్కడ ఎలా గేమ్ ఆడాలో ఆ పని చేసేస్తోంది. తుని రైలు దహనం కేసుపై అపీలుకు వెళ్లాలన్న ఆలోచనను కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవటంలో ఒకే ఒక కోణం కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తోన్న మాట. 2016లో రైలును తగులబెట్టేసిందెవరన్న సంగతి అందరికీ తెలుసని ఒకప్పుడు వ్యాఖ్యానించిన టీడీపీ ఇప్పుడు కూడా దూకుడును ప్రదర్శించబోయి మళ్లీ 10 అడుగులు వెనక్కి వేసింది. రైల్వే కోర్టు తీర్పుపై అపీలుకు వెళ్లేది లేదని, పిటిషన్ను ఉపసంహరించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. తుని కేసులో ముద్రగడ పద్మనాభరెడ్డి ప్రధాన సూత్రధారి అని టీడీపీ విశ్వసిస్తూ వచ్చింది. సుదీర్ఘకాలం కేసు సాగిన తర్వాత రైల్వే కోర్టు దాన్ని కొట్టేసింది. రైలు తగలబడిన మాట నిజం. కాకపోతే కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో అది వీగిపోయింది. ఆ కేసును వదిలిపెట్టకూడదని, పద్మనాభాన్ని అడ్డంగా బుక్ చేయాల్సిందేనని కొందరు టీడీపీ నేతలు పట్టుబట్టడంతో అపీలుకు వెళ్లాలని తీర్మానించారు. ఈలోపే కూటమి ధర్మం ఒకటి అడ్డు రావడంతో అపీలును వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. 24 గంటల్లో ప్రభుత్వ నిర్ణయం మారటం వెనక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారని అందరూ భావించారు. కొంతలో కొంత అది నిజం కూడా. కేసును ముందుకు తీసుకెళ్తే కాపు సామాజిక వర్గాల్లో కూటమి పట్ల వ్యతిరేకత వస్తుందని ఆయన అభిప్రాయపడినందునే అపీలును వెనక్కి తీసుకున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే అంతకు మించిన చర్చ మరొకటుంది. అసలు గేమ్ ఆడింది టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ అని చెబుతున్నారు. కేసును రీఓపెన్ చేస్తున్నారని తెలిసిన వెంటనే ఉభయ గోదావరి జిల్లాలో ఆగ్రహావేశాలు పెరిగిపోయాయి. కాపులను కేసుల్లో ఇరికించేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. భారీ స్థాయిలో నిరసనలను నిర్వహించాలని కాపు సంఘాలు నిర్ణయించుకున్నాయి. మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకున్న సానా సతీష్ వెంటనే మంత్రి నారా లోకేష్ అపాయింట్మెంట్ తీసుకుని ఆయన్ను కలిశారు. పరిస్థితిని కాస్త వివరంగా తెలియజేయడంతో అపీలును వెనక్కి తీసుకోవాలని అధికారులను యువనేత ఆదేశించారు. కాపు సామాజిక వర్గాల్లో టీడీపీకి బాగా బలమున్నందున వారి అసంతృప్తికి గురి కాకూడదని నిర్ణయించుకొని నారా లోకేష్ ఆ దిశగా అడుగులు వేశారు. ఎలాంటి అనుమానాలు లేకుండా జీవో కూడా జారీ చేయడంతో కాపులు సంతోషిస్తున్నారు. నారా లోకేష్కు సానా సతీష్ థ్యాంక్స్ చెప్పడం ద్వారా తమ కాపు సామాజిక వర్గం టీడీపీతోనే ఉంటుందని సందేశమిచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అపీలు ఉపసంహరణపై వైసీపీ కూడా జబ్బలు చర్చుకుంటోంది. కాపులకు మద్దతుగా తాము ఉద్యమించబోతున్నామని తెలిసే భయపడి ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుందని వైసీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త కురసాల కన్నబాబు గొప్పలు చెప్పుకున్నారు. అయినా సరే అందరి మాటలు ఒకెత్తు, సానా సతీష్ చేతలు మరో ఎత్తు అని చెప్పుకోవాలి. ఆయన లోకేష్తో మాట్లాడటం వల్లే అపీలును వాపసు తీసుకున్నారని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. కాపు సామాజిక వర్గాలు కూడా సతీష్ కు కృతజ్ఞతలు తెలియజేశాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.